హాయ్ అండి, అందరూ ఎలాగుంటారు? బాగుంటారా? ఈ రోజు అయితే మా అమ్మ పాల పచ్చడి చేసింది. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంది. హాస్టల్లో సరుకునే కోళ్ళకి అన్నోళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ రోజులు ఈ పచ్చడి నిలువగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకోవాలి. మంచిగా ఆయిల్ వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి సన్న మంట మీద అయితే ఇలా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, కొద్దిగా వంటలు వేసుకోవాలి. సన్న మంట మీద బాగా వేసుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం నేనైతే పాలకట్లు 2 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రలో క్లీన్ చేసుకున్న పాలకు, చింతపండు, ఉప్పు వేసి కలపాలి. ఈ పాలాకు సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే నీళ్లు యూస్ చేయకూడదండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హాస్టల్లో ఉన్న వారికి గానీ, మనం ఎక్కడన్నా బయట పిక్నిక్ పోతున్నప్పుడు గానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక కట్ట పాలాకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. ఇక్కడ కోవేట్లో అయితే మా పిల్లలకి లీవు. నేను వాయిస్ ఇస్తున్నప్పుడు నా పక్కన కూర్చొని నేను కూడా చెప్తానని మారం చేసి మరీ వాయిస్ ఇస్తూ ఉంది. ఏదన్నా తప్పులుంటే అడ్జస్ట్ చేసుకోండి. పాలాకి ఇలా ఉడికిపోయిన తర్వాత చల్లారి పెట్టుకునేసేవాలి. మరీ ఏమి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం కొద్దిగా నీళ్ళు అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం కదా, అందుకోసం మిక్సీ తిరగాలంటే ఈ ఆకులో ఉన్న నీళ్ళు అయితే సరిపోతాయి. ముందుగా వేసుకొని పక్కన పెట్టుకునే మిరకాయలు మిక్సీలో వేసుకొని పట్టుగా పౌడర్ వేసుకోవాలి. ఇలా ముందుగా వేయించుకున్న వాటినంతా పౌడర్ చేసుకునేవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన పాలాకును కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పచ్చడి తేమ తగలకుండా బయట ఉంటే 3 నుంచి 4 నెలల వరకు పాడవకుండా, టేస్ట్ మారకుండా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే కావాల్సినప్పుడు కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుంటే రైస్, టిఫిన్ లేక కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాలలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఎండుమిర్చి, ఆవాలు, పప్పులు వేసుకోవాలి. ఈ పచ్చడికైతే ఇలా పప్పులు వేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు అప్పుడప్పుడు ఈ పప్పులు తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పులు కూడా వేగిన తర్వాత తెల్లగడ్డలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పప్పులు అయితే సన్న మంట మీద అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, ఎంగులు వేసి కలపాలి. ఇంగువ వేసి కలపాలి. మిక్సీ పెట్టుకున్న పాల వేసి కలపాలి. పాలాకు వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు అయితే ఆయిల్లోనే వేయించాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అయితే ఆయిల్లోనే ఇలా బాగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా బాగా వదిలేంత వరకు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, ఎలాగుందో చెప్పండి. ఇంట్లో చిన్న చిన్న పార్టీలప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నేను ఇలాగా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాను. నాన్ వెజ్ లేని పార్టీలు కొన్ని ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. అందరూ అడుగుతారు ఇదేం పచ్చడని. ఆయిల్ మీకు సరిపోకపోతే వేడి చేసి మళ్ళీ ఈ పచ్చడిలో కలుపుకోవచ్చు. మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటాయి పచ్చళ్ళు. ఎక్కువ నిలువ ఉండే పచ్చళ్ళు ఇలా గాజు సీసాలో అయితే భద్రపించుకుంటే మంచిది. ఎమ్మీగా పాలాక్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.